హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాదేవి కిచెన్. ఈరోజు వీడియో దొండకాయ శనగిత్తనాల చట్నీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, శనగిత్తనాలు, టమోటాలు, దాంట్లో కొంచెము చింతపండు యాడ్ చేసుకున్నానండి. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చూడండి. ఇవి కట్ చేసుకోవాలండి. దొండకాయ, టమోటా కట్ చేసుకుందామండి. హాయ్ శ్రీ, ఏం చేస్తున్నావమ్మా? యాడుంది కురుకురే? జీడిపప్పు, అది కురుకురే కాదు. చూడండి, ఇలా కడిగి పెట్టుకున్నాం కదా శుభ్రంగా. వీటిని ఇలా తరుక్కోవాలి. చూడండి, ముందుగా నేను శనగిత్తనాలు వేయించుకుంటున్నాను. అవి టమోటా ఇలా తరుక్కున్నానండి. చూడండి, ఇవి దొండకాయ మా ఆయన అంటే మేము తెచ్చి 3-4 రోజులు అయిపోయా. ఫ్రిడ్జ్లో పెట్టినాను, అట్లా మర్చిపోయినాను ఫ్రిడ్జ్లో పెట్టి. దానికి మాగిపోయినా కానీ టేస్ట్ బాగుంటాయండి కాయలు. చూడు, ఇలా ఒక కాయలు 4 ఉప్పులు చేసినానండి నేను. అలా తరుక్కోవాలి. ఇవి శనగిత్తనాలు చూడండి, ఇంకా కొంచెం వేగాలండి. చూడండి, శనగిత్తనాలు వేగినాయి. చూడండి, బాగా వేగినాయి కదండి. ఇవి పక్కన తీసేస్తున్నాను. దాంట్లో కొంచెం నూనె వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయ, శనగిత్తనాలు, దొండకాయ, టమోటా అన్నీ బాగా వేయించి మిక్సీకి వేస్తే టేస్ట్ బాగుంటుందండి దొండకాయ చట్నీ. ఒక పక్క రైస్ పెట్టినాను. చూడండి, రైస్ ఉడుకుతుంది. చూడండి, రైస్ ఉడికింది. నేను కుక్కర్లో పెట్టినండి రైస్. ఇప్పటికే కదా, ఇప్పటికి కుక్కర్లో పెట్టినా. చూడండి, బాగా ఎగినాయి కదా పచ్చిమిరపకాయలు. ఇవి సైడ్కి వేస్తున్నానండి. సైడ్కి వేస్తున్నాను. అందులోకి దొండకాయలు యాడ్ చేసుకుంటున్నాను. దొండకాయలు వేస్తున్నానండి, వేస్తున్నాను. దీంట్లోకి కొంచెం నూనె వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేయించుకుంటున్నాను. ఎందుకంటే ఇవి బాగా ఉడకాలి కదా నూనెలోనే. దానికి ఇవి వేగుతుండగా ఇక్కడ రైస్ ఉంచుతున్నాను. స్టవ్ ఆఫ్ చేసి పెట్టినానండి, ఉంచాలి. చూడండి, దొండకాయలు బాగా వేగినాయి కదా. ఇవి సైడ్కి తీసేస్తున్నాను. సైడ్కి తీసేసి టమోటా వేయించుకున్నాము. సైడ్కి తీసేస్తున్నానండి. ఇవి మమ్మీ చూడండి, టమాటో వేసుకున్నాను. దాంట్లోకి కొంచెం నూనె వేసుకొని వేయించుకున్నాము. చూడండి, వేగిపోయినాయి టమోటాలు. ఇవి ఆఫ్ చేస్తున్నానండి. 2 నిమిషాలు అంతే వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసినాను. ఇవి సైడ్కి తీసుకోవాలి. ఇవి చల్లారిని కొంచెం మళ్ళీ ఆమెకి సైడ్కి తీసుకున్నాము. ఇంక తెల్లగడ్డ అండి, తెల్లగడ్డ
తీసుకొని ఒలుసుకోవాలండి. ఒక 4 లేదా 5 రెమ్మలు ఒలుసుకుంటున్నాను. ఇంకా కొంచెము నున్నగా వేయాలండి, అందుకు దానికి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి మిక్సీ పట్టినాను కదా, ఇందులోకి కొంచెము ఉప్పు, కొంచెం చింతపండు, టమోటా యాడ్ చేసుకోలేదు. ఇంకా ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇది కొంచెం నున్నగా అయింది కదా, వేసుకుంటున్నాను. చూడండి నేను ఉప్పు వేసుకున్నాను. దీంట్లోకి టమోటా, చింతపండు 2 యాడ్ చేసుకున్నాను. మిక్సీ పడుతున్నానండి ఇప్పుడు. ఇవి వద్దుమా చూడండి నున్నగా అయింది కదా, చూద్దాం ఉండండి నున్నగా అయిందో లేదో. నా కూతురు తిని టేస్ట్ చెప్తుందండి. ఇప్పుడు చాలా నున్నగా అయింది. మా టేస్ట్ చూడుమా. నా కూతురు అండి చట్నీ మిక్సీకి వేసింటే టేస్ట్ చూసి చెప్తాను. చూడండి నున్న బాగా వేస్తుంది కదా, చిట్టపట్టలాడుతుంది. పిలుచుకొని రా, అప్పైన ఆడించుకోవాలమ్మా నువ్వు. అట్లుంటే ఎట్లా చెప్పు. నేను డాడీకి ఏ టైం అవుతుంది, వంట చేయాలా. చూడండి బాగా ఎగుతుంది కదా, ఇందులోకి కొంచెము ఎర్రగడ్డలు వేస్తున్నాను కొన్ని. చూడండి నేను దొండకాయ చట్నీ మిక్సీకి వేసినాను కదా, వేయించి నా కూతురికి బాగా ఇష్టమైనట్లుంది. జారికి పదే వచ్చి అడుగుతుంది, చట్నీ అమ్మ టేస్ట్ చూస్తాను అని. ఇస్తానమ్మా, పోపు తర్వాత పెట్టేసి ఇస్తాను. పోపు బాగా వేగింది కదా, చూడండి పోపు మాడిపోతుంది. చాలండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చట్నీ మిక్సీకి వేసినాను కదా, ఇంతవరకు దాంట్లోకి వేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి చూడండి వేసుకున్నానండి. చూడండి పోపు అయిపోయిందండి, చట్నీకి వేసేసినాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ తప్పకుండా పెట్టండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఉమాదేవి కిచెన్. ఇప్పుడు మా అమ్మ వీడియో చేసింది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మరొక వీడియోతో వీడియోతో మీ ముందు ఉంటాము. ఉమాదేవి కిచెన్. ఉమాదేవి కిచెన్. బాయ్ ఫ్రెండ్స్.